2026 కౌన్సిలింగ్ అభ్యర్థులకు ఇది చాలా ముఖ్యమైన అప్డేట్. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ సమయంలో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు మరో అవకాశం కల్పించింది. ముఖ్యంగా కేటగిరీ, కోటా, వ్యక్తిగత వివరాలు తప్పుగా నమోదు చేసిన విద్యార్థులు ఇప్పుడు తమ రిజిస్ట్రేషన్ను రీసెట్ చేసుకొని మళ్ళీ సరైన వివరాలతో నమోదు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒకే ముఖ్యమైన విషయం ఉంది. ఈ రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఆగస్టు 12 ఉదయం 11 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న అభ్యర్థులు ఈ డెడ్ లైన్ ను అస్సలు మిస్ కాకండి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ లో కేటగిరీ తప్పుగా నమోదు చేసిన వారు, కోటా వివరాలు తప్పుగా ఇచ్చిన వారు, వ్యక్తిగత వివరాల్లో తప్పులు చేసిన వారు తమ రిజిస్ట్రేషన్ ను ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోవాలి. తప్పులు ఉంటే వెంటనే రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఉపయోగించుకొని సరైన వివరాలతో ప్రక్రియను పూర్తి చేయడం మంచిది. అయితే ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి. ఆగస్టు 12 ఉదయం 11 గంటల తరువాత ఈ అవకాశం ఉండదు. అంటే డెడ్ లైన్ దాటిపోయిన తరువాత రిజిస్ట్రేషన్లో మార్పులు చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ఇప్పుడే మీ రిజిస్ట్రేషన్ వివరాలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక నీట్ యూజీ 2026 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను కూడా ఒకసారి చూద్దాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ఆన్లైన్ ఫీజు చెల్లింపు ప్రక్రియ ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతోంది. అదేవిధంగా అభ్యర్థులు తమకు కావాల్సిన మెడికల్ కాలేజీలు, కోర్సులకు సంబంధించిన చాయిస్ ఫిల్లింగ్ ను ఆగస్టు 13 ఉదయం 11 గంటల వరకు చేసుకోవచ్చు. ఇక చాయిస్ లాకింగ్ ప్రక్రియ ఆగస్టు 12 సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమవుతోంది. అందువల్ల అభ్యర్థులు తమ చాయిస్లను జాగ్రత్తగా పరిశీలించాలి. కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో సరిగ్గా ఎంపిక చేసుకోవడం చాలా కీలకం. ఎందుకంటే సీట్ల కేటాయింపు ప్రక్రియలో మీరు ఇచ్చిన చాయిస్లకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఆగస్టు 17న విడుదల కానున్నాయి. అంటే ఆ రోజు మీకు ఏ మెడికల్ కాలేజీలో సీట్ కేటాయించబడింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది, మీ ర్యాంక్, కేటగిరీ, కోటా ఆధారంగా ఏ సీట్ లభించింది అనే వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. సీటు పొందిన అభ్యర్థులు ఆ తర్వాత మరో ముఖ్యమైన ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 మధ్య సంబంధిత మెడికల్ కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సీటు వచ్చిన తర్వాత కూడా అభ్యర్థులు తదుపరి ప్రక్రియను నిర్లక్ష్యం చేయకూడదు. నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న అభ్యర్థులు ప్రస్తుతం 3 విషయాలను ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. మొదటిది, మీ రిజిస్ట్రేషన్ వివరాలను మరోసారి పూర్తిగా చెక్ చేయండి. రెండవది, ఏదైనా తప్పు ఉంటే ఆగస్టు 12 ఉదయం 11 గంటలలోపు రీసెట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ను ఉపయోగించుకోండి. మూడోది, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ వంటి ప్రతి దశకు సంబంధించిన గడువులను మిస్ కాకండి. చివరి నిమిషంలో వెబ్సైట్లో ట్రాఫిక్, టెక్నికల్ సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మొత్తానికి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ అభ్యర్థులకు ఎంసీసీ ఇచ్చిన ఈ రీసెట్ రిజిస్ట్రేషన్ అవకాశం చాలా కీలకం. రిజిస్ట్రేషన్లో కేటగిరీ, కోటా లేదా వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు చేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఆగస్టు 12 ఉదయం 11 గంటలే రీసెట్ రిజిస్ట్రేషన్కు చివరి గడువు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు ఆగస్టు 12 మధ్యాహ్నం 3 గంటల వరకు. చాయిస్ ఫిల్లింగ్ ఆగస్టు 13 ఉదయం 11 గంటల వరకు. చాయిస్ లాకింగ్ ఆగస్టు 12 సాయంత్రం 4 గంటల నుంచి. ఫస్ట్ ఫీజ్ సీట్ అలాట్మెంట్ ఫలితాలు ఆగస్టు 17 వరకు. కాలేజీ రిపోర్టింగ్ ఆగస్టు 18 నుంచి 22 వరకు. కాబట్టి నీట్ యూజీ 2026 కౌన్సిలింగ్ లో పాల్గొంటున్న ప్రతి అభ్యర్థి అధికారిక ఎంసీసీ వెబ్సైట్లోని తాజా నోటిఫికేషన్లను తప్పనిసరిగా పరిశీలించండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.